ఉన్నతమైనటువంటి స్థాయి. In that level, you don't murmur or complain anymore. మరి మీరు ఆ యొక్క స్థాయిలో మరి సనగడము గొనగడం అనేటటువంటి పనులు మీరు చేయరు. There at that point you don't get angry and there's no need for forgiveness. మరి ఆ స్థాయిలో మరి మీరు దేవుణ్ణి క్షమించడం అనేటటువంటి విషయం అక్కడ అవసరం లేదు. Because you don't get angry with him. ఎందుకనగా మరి మీరు ఆయనతో కోపంగా లేరు కాబట్టి. Because you know that he will never do anything wrong. ఎందుకనగా మరి మీరు ఆ స్థాయిలో మరి మీరు దేవుడు తప్పు చేస్తాడు అనేటటువంటి విషయాన్ని మీరు విశ్వసించరు కాబట్టి. మరి The earlier thing that I told you is for people like us who are still in a lower level of our spiritual life. మరి ఇంతకు ముందు చెప్పినటువంటి మాట మరి మనవలే ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి. We get angry, so we should forgive the Lord. మరి వారు దేవుని పైన మరి కోపం కలిగి ఉంటారు కాబట్టి మరి వాళ్ళు దేవుని పైన అపరాధ భావం కలిగి ఉంటారు. But if you know the Lord really, మరి మీరు దేవుని ఎరిగి ఉన్న వారైతే, and if you know that he loves you, మరి ఆయన మరి మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మరి అవగాహన మీరు ఉన్నట్టయితే, you will never believe that he has made a mistake in your life. మరి మీ జీవితంలో ఆయన మరి తప్పు చేసినాడు అనేటటువంటి విషయాన్ని మీరు ఎప్పటికీ నమ్మరు. If something bad has happened, it's for natural reasons. మరి ఏదైనా జరగకూడని విషయం మరి మీ యొక్క జీవితంలో జరిగినట్లయితే, that's for natural reasons. మరి అది ప్రకృతి సిద్ధంగా మరి జరిగినటువంటి విషయం. It's not like God made that to happen in your life. మరి అది దేవుడు ఏదో మీకోసము మరి సిద్ధపరిచింది, తయారు చేసింది అన్నట్టుది కాదు. If a born again Christian gets cancer, మరి తిరిగి జన్మించినటువంటి ఒక క్రైస్తవుడికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, he blames God. మరి అతను మరి దేవుణ్ణి నిందిస్తాడు. But he doesn't blame himself for eating rubbish all his life that led to this condition. మరి ఆయన ఎప్పటికీ కూడా తనను తాను మరి ఎప్పుడు నిందించుకోడు. మరి గడిచినటువంటి జీవితం అంతా మరి ఇష్టానుసారంగా మరి జీవించి తినకూడనివి అన్నీ తిని త్రాగి అట్లా జీవించినందువల్ల మరి ఈ అనారోగ్యము ఈ పరిస్థితి నాకు వచ్చింది అని తనను తాను ఎప్పటికీ కానీ నిందించుకోడు. But once you know the Lord and know that he loves you, మరి ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటటువంటి విషయం తెలుసుకున్న తర్వాత, you know that you cannot see the big picture, but God sees the big picture of your life. మరి మీకు మీ యొక్క జీవితం మొత్తం గురించినటువంటి కంప్లీట్ చిత్రం మరి మీకు తెలియదు. మీరు ఎందుకంటే మీరు ఆ ఒక్క సందర్భంలోనే ఉన్నారు కాబట్టి. కానీ మరి దేవుడు మీ యొక్క జీవితం విషయంలో సంపూర్ణమైనటువంటి విషయాలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. And he has a reason for allowing that in your life. You will not know that. మరి ఆ విషయము మీ యొక్క జీవితంలో అనుమతించడానికి మరి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం మీరు ఎరగకుండా ఉన్నారు. And don't even try to find out. మరి ఆ ఉద్దేశం ఏంటి అనేటటువంటిది మరి మీరు తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. Just believe మరి in him. మీరు విశ్వసించండి, ఆయనను మాత్రమే విశ్వసించండి. And say, Lord, I know you love me. దేవా, మరి నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తున్నారని. Painful as this situation may be, మరి ఎంతో వేదనతో కూడినటువంటి పరిస్థితి అయి ఉండవచ్చు, I know that you love me. మరి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నేను ఎరిగి ఉన్నాను. And I know you will not allow anything to happen by mistake in my life. మరి నేను ఎరిగినటువంటి విషయం ఏమిటంటే